ఓం 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోధ్యాయః జ్ఞాన కర్మ సన్యాసయోగః. ఓకే, మన సత్సంగ సభ్యులందరికీ నమస్కరిస్తూ మనము ఇవాళ మళ్ళీ భగవద్గీత 4వ అధ్యాయం చూసే ప్రయత్నం చేద్దాము. 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము. దీంట్లో మనము క్రితంసారి 28వ శ్లోకం వరకు చెప్పాము. ఇవాళ 29వ శ్లోకం ఒకసారి చెప్పుకుందాం. సో 4వ అధ్యాయము 29వ శ్లోకం. శ్రీ భగవానువాచ అపానే జూహతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఈ యజ్ఞము అనేటువంటి దాని గురించి చెప్తున్నారు. యజ్ఞము, ది కాన్సెప్ట్ ఆఫ్ యజ్ఞ అంటే యజ్ఞము అనేటువంటిది భగవద్ ఆరాధన కింద చేస్తున్నాము. అనేక రకాలైనటువంటి ఈ యజ్ఞములు పరమాత్మ బోధిస్తున్నారు. దీన్నే ఏమన్నామంటే ద స్పిరిచువల్ ఫైర్, రైట్? ఈ యజ్ఞము అనంటే మామూలుగా బాహ్యం చేసేటువంటి యజ్ఞం కాకుండా వీటిని ఆంతరికమైనటువంటి యజ్ఞములు అంటారు. యజ్ఞము అనంటే భగవద్దత్తమైనది, భగవత్ నిమిత్తము చేయబడేటువంటిది. ఇది ఒక స్పిరిచువల్ సాధన, ఒక సాధనా పరంగా మనము చేస్తున్నటువంటిది, ఒక సమర్పణ భావంతో మనము చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ యజ్ఞము కూడా ఏంటి అంటే ఒక భావనాత్మకమైనటువంటిది. భావన అంటే లోపల జరిగేటువంటిది, ఇంటర్నల్, ఫర్ ఇంటీరియరైజేషన్ అండ్ ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ చేసేటువంటిది యజ్ఞము అని అనుకున్నాం. సో క్రితంసారి మనం అనేక రకాలైనటువంటి యజ్ఞాలు చూసాము. అందులో ఆత్మ సంయమ యోగాగ్ని అనేటువంటి దాని గురించి క్రితం శ్లోకంలో చూసాం. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహతి జ్ఞాన దీపితే సర్వాణింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే. అంటే మరికొంతమంది యోగులు సమస్తమైనటువంటి ఇంద్రియ కర్మలను మరియు ప్రాణ కర్మలను కూడా ఆత్మ సంయమము అనేటువంటి యోగాగ్ని యందు హవనము చేయుదురు. యజ్ఞము అని అంటే మనం అనుకున్నాం, ఈ ప్రాసెస్ లో యజ్ఞ సమిధలు ఉంటాయి, హవిస్ ఉంటుంది. దాంట్లో మనము ఒక మంత్రోచ్చరణతో మనము సమర్పణ చేస్తాము. ఇక్కడ భావనాత్మకము లేదా ఇంటీరియర్ గా జరిగేటువంటి యజ్ఞము కాబట్టి ఇక్కడ ఆత్మ సంయమము అంటే సెల్ఫ్ కంట్రోల్, తనను తాను నియంత్రించుకొనుట అనేటువంటి యజ్ఞయందు ఆహుతి చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్పారు. అలాగే తర్వాత ఇంకొన్ని యజ్ఞాల గురించి చెప్పారు. ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, యోగ యజ్ఞ, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ అనేటువంటి మరొక 4 యజ్ఞాలు. ఇవి కూడా యతయః సంశ్రిత వ్రతాః. యతయః అనంటే యత్నశీలులైనటువంటి వారు, ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. సంశ్రిత వ్రతాః, సంశ్రితము అనంటే తన్ను తాను నియించుకునేటువంటి కొన్ని వ్రతములు చేపట్టినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి జ్ఞాన యజ్ఞము, తపోయజ్ఞము, ద్రవ్యయజ్ఞము ఇత్యాదిగా యజ్ఞాలు కొంతమంది చేస్తారు అనేటువంటిది క్రితం శ్లోకాల్లో చూసాం. అలాగే ఇక్కడ ఇవాళ ఈ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి యజ్ఞము గురించి పరమాత్మ చెప్తున్నారు. ఏమిటి యజ్ఞము అనంటే ప్రాణయజ్ఞం. ఇది కూడా ప్రాణము అనేటువంటి యజ్ఞం. ఈ ప్రాణము మనకు తెలుసు, మన శరీరము, దేహము. ఈ దేహమును నిలబెట్టేటువంటిది ప్రాణం. మనందరికీ కూడా అనుభవంలోనే ఉన్నది. ప్రాణం, దేహమును నిలబెట్టేటువంటిది ఈ ప్రాణం. ఎందుకంటే దేహం నుంచి ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఇది కాస్త శివస్వరూపుడు కాస్త సర్వస్వరూపుడు అవుతాడు, జడం అయిపోతాడు. సో లోపల ఉండేటువంటిది ఈ ప్రాణశక్తి అనేటువంటిది లోపల నడుస్తూనే ఉంటుంది.
ఈ ప్రాణయజ్ఞం గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏం చెప్తున్నారు? అపానే జూహతి ప్రాణం ప్రాణే అపానం తథా అపరే ప్రాణ ప్రాణగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామ పరాయణాః అంటే ప్రాణాయామ పరులైనటువంటి వారు. ప్రాణ అంటే మనం ఏమనుకున్నాము? లైఫ్ ఫోర్స్. ప్రాణము మనం ఏమనుకుంటున్నామంటే శ్వాస అనుకుంటున్నాము. ప్రాణము అని అంటే శ్వాస అనుకుంటున్నాము. కానీ ఈ ప్రాణం అనేటువంటిది మనకు ఒక శక్తినిచ్చేటువంటిది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ద లైఫ్ ఫోర్స్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ వైటల్ ఫోర్స్ ఇన్ అవర్ బాడీ. ఆ బాడీలో ఉండేటువంటి లైఫ్ ఫోర్స్ ని ఆరాధించేటువంటి వాళ్ళు ప్రాణాయామ పరాయణాః. పరాయణము, పరాయణం అని అంటే హూ అప్లై దెమ్సెల్వ్స్ టు దట్, అంటే దే ఫీల్ దట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ది సెల్ఫ్. దీనికి అనుకునేటువంటి వాళ్ళు ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామ పరులైనటువంటి వారు, ప్రాణాయామం చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే అపానే జూహతి ప్రాణం ప్రాణే అపానం తథాపరే. ప్రాణ అపానముల యజ్ఞం చేస్తారు. ప్రాణ అపానము ఇది విన్నాం మనం. మామూలుగా అయితే మనకి ప్రాణాయామం గురించి చెప్తాము. యోగం చేసినప్పుడు ప్రాణాయామం అందులో చాలా ముఖ్యమైనటువంటి అంశం. చాలాసార్లు చెప్పుకున్నాము. యోగము అని అంటే నాట్ జస్ట్ లిమిటెడ్ టు ద పాస్చర్స్, బాడీలో చేసేటువంటి అనేక రకాలైనటువంటి ఆసనాలకు మాత్రమే పరిమితం కాదు యోగము అని అంటే. యోగము అని అంటే రాజయోగంగా చెప్తారు. ఈ రాజయోగం అనేటువంటిది 8 లింబ్స్ రాజయోగ, దాని గురించి మాట్లాడుతున్నాం. అష్టాంగ యోగా విధానము అంటాము. అష్టాంగ యోగము అంటే 8 రకాలైనటువంటి స్టెప్స్ ఉండేటువంటిది. ఈ అష్టాంగ యోగా విధానంలో ఫస్ట్ 5 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత దట్ లీడ్స్ ద లాస్ట్ 3 స్టెప్స్. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ అష్టాంగ యోగా విధానంలో ఉండేటువంటి 8 అంగములు, 8 లింబ్స్ ఆఫ్ దిస్ రాజయోగ ఆర్ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇది అందరికీ సుపరిచితమైనటువంటివే. ఇందులో వన్ ఆఫ్ ది స్టెప్స్ ఈజ్ ప్రాణాయామ. యమ నియమ, దట్ ఈస్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సర్టెన్ డూస్ అండ్ డోంట్స్. చేయవలసినవి, నియమించుకోవాల్సినది కొన్ని నియమములు, అవి యమ నియమములు అంటాము. అహింస, సత్యము, అక్రోధము, త్యాగము, ఇట్లాంటి తర్వాత ఏంటి బ్రహ్మచర్యము, ఈశ్వర ప్రణిధానము, ఇట్లాంటివి. అలాగే సంతోషము, శౌచము, తపస్సు, స్వాధ్యాయము అనేటువంటివి ఇవి యమ నియమములు. దాని గురించి వేరేసారి చెప్పుకుందాము, దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ యమ నియమములు సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవి ఒక సాధకుడు నిత్యం చేయవలసినటువంటిది. అవి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ తర్వాత వచ్చినటువంటి 3rd స్టెప్ ఏంటంటే ప్రాణాయామ. యమ నియమ ఆసన. 3rd స్టెప్ ఇస్ ద ఆసన. ఆసనాలు మనందరికీ యోగము అని అనగానే ఆసనాలు చాలా పాపులరైజ్ అయ్యాయి. నెక్స్ట్ స్టెప్ ఈస్ ద ప్రాణాయామ, నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రత్యాహార. ఈ ప్రాణాయామంలో ఏం చేస్తాము అని అంటే శ్వాసను నియమించడము, నియంత్రించడము అనేటువంటి దీంట్లో ముఖ్యమైనటువంటి అంగం గురించి చెప్తారు. ఈ శ్వాస అనేటువంటిది దానినే మనం ఏమంటున్నాము అంటే ప్రాణము అని అంటున్నాం. శ్వాస అంటే జస్ట్ దట్ ఈస్ ఎ ఫిజికల్, అంటే బాహ్యంగా మనకి బయట చూస్తే గాలి అనేటువంటిది ఒక ఎలిమెంట్. భూమి, గాలి, భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము, ఇవి పంచభూతాలు. దీస్ ఆర్ ది 5 ఫండమెంటల్ ఎలిమెంట్స్. ఈ 5 పంచభూతాలు కూడా భగవత్ సృష్టి. భగవంతుడు జగత్తును సృష్టించినప్పుడు ఈ పంచభూతాత్మకముగా మొట్టమొదట వ్యక్తీకరించబడ్డాడు. జగత్ జాయతే ఇది గచ్చతి అంటే జగత్తు సృష్టి. ఈ ప్రపంచంలో ఈ పంచభూతాత్మకమైనటువంటి బయట ఏది ఉన్నాయో అదే ఎలిమెంట్స్ మన బాడీలో కూడా ఉన్నాయి. మనలో స్థూలము, మన శరీరము, ఎముకలు, మజ్జ, మాంసము, ఇదంతా కూడా వీ నో దట్ దిస్ ఈస్ ద ఎలిమెంట్, పృథ్వీ తత్వంతో కలిసి ఉన్నటువంటిది. అలాగే నీరు, బాడీలో 80% వాటరే ఉంది. అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ గాలి, వాయువు. వాయువే ఇక్కడ ప్రాణ రూపంలో మన శరీరంలో శ్వాస రూపంలో చలిస్తున్నటువంటిది వాయువు. దట్ ఈస్ ద థర్డ్ ఎలిమెంట్. అఫ్ కోర్స్ ద ఫోర్త్ ఎలిమెంట్ ఫైర్, అగ్ని అనేటువంటిది లోపల ఉంది. బాడీ టెంపరేచర్ ఎప్పుడు చూసినా కూడా 98.4, 98.6 ఫారెన్హీట్ డిగ్రీ టెంపరేచర్ ఎప్పుడు ఉంటుంది. ఆ బాడీలో టెంపరేచర్ తక్కువైన ప్రమాదమే, ఎక్కువైనా ప్రమాదమే. సో అగ్ని మన శరీరంలో ఎప్పుడు కూడా జఠరాగ్ని, జ్ఞానాగ్ని, సంయమాగ్ని, తెలివి అనేటువంటి అగ్ని, ఇవన్నీ కూడా అగ్ని రూపంలో
ప్రజ్వరిల్లుతూ జ్వలిస్తూ ఎప్పుడు ఉంటుంది అగ్ని. సో దట్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో దేర్. ఇంకా స్పేస్, ఫిఫ్త్ ఎలిమెంట్ ఆకాశము. ఆకాశము అని అంటే ఖాళీ, ఆ స్పేస్ అనేటువంటిది ఎప్పుడు ఉంది. సో పంచభూతాత్మకమైనటువంటి జగత్ ఎలాగో పంచభూతాత్మకమైనటువంటి శరీరం కూడా అలాగే ఉంది. సో ఈ పంచభూతాత్మకమైనటువంటి ఎలిమెంట్ లో ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి సూక్ష్మ శరీరంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మ శరీరం అంటే మనకి మామూలుగా శారీర తత్వం కానీ చూస్తే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం చాలాసార్లు చెప్పుకున్నాము. ఈ 3 శరీరాలు ఉంటాయి. ఇప్పుడు మనిషి వెళ్ళిపోతున్నప్పుడు వెన్ యూ లీవ్ ద బాడీ, ఈ లీవ్ ఏమి శరీరాన్ని ఏది వదిలి వెళ్ళిపోతుంది అంటాము అని అంటే ఏదో మనలో ఉండేటువంటి ఆత్మ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని అంటాము. ఈ ఆత్మ అనంటే తాను లేదా చైతన్యము అని అనుకున్నాం. ఎప్పుడైతే ఈ బాడీలోంచి ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అంటే చివికిపోయినటువంటి దేహము, అంటే ఇంకా దేహము వయసు అయిపోవడము, లేకపోతే డిసీజ్ రావడము, లేకపోతే ఎనర్జీ తగ్గిపోవడము, లేకపోతే సమ్ యాక్సిడెంట్ అవ్వడము, సమ్ రీజన్స్ బాడీలో ఉండేటువంటి ఆ ఆత్మ అనేటువంటిది బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోతాం అనుకుంటుంది. ఆ వెళ్ళిపోయినప్పుడు, అది సమయం వెళ్ళిపోయినప్పుడు ప్రాణాన్ని తీసుకొని పోతుంది. అది వెన్ ఇట్ లీవ్స్ ద బాడీ ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మళ్ళీ బాడీని పొందేటప్పుడు, బాడీని మళ్ళీ తీసుకునేటప్పుడు ఏం చేస్తుంది అంటే మనస్సష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి అంటాడు 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ. వెన్ ఇట్ ఎక్వైర్స్ ద బాడీ, మనస్సుతో పాటు ఇంద్రియాలు, సూక్ష్మ శరీరంతో పాటు ఉండేటువంటి ఇంద్రియాలు, సూక్ష్మ శరీరం మళ్ళీ ఇంకో బాడీని పొందుతుంది. ఇది జనరల్ గా ఒక సిస్టమ్. మళ్ళీ ఏ రకమైన బాడీ పొందాలి, ఏ పేరెంట్స్ని పొందాలి, ఎక్కడ పుట్టాలి, ఇవన్నీ కూడా ఏం చెప్తుంది అని అంటే ఓకే వేరియస్ రీజన్స్ వల్ల దానికి కొన్ని కార్మిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, వీటన్నిటితో మళ్ళీ బాడీని పొందాలని అనుకుంటుంది. అయితే ఇక్కడ యోగికి లేదా సాధకుడికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే ముక్తి లేదా లిబరేషన్ లేదా దుఃఖ రాహిత్యం. దీనిని పొందాలి అని అంటే తన మీద తానుకు నియంత్రణ ఉండాలి. ఇక్కడ మనకి ఏంటంటే మనం బాడీ పొందడం కానీ, ఏది ధారణ చేయాలనేటువంటిది కానీ దేని మీద మనకు నియంత్రణ ఉండదు. ఇట్స్ ఎన్ యాక్సిడెంట్ దట్ వి బార్న్, ఇట్స్ ఎన్ యాక్సిడెంట్ దట్ వి డై. అండ్ ఇన్ బిట్వీన్ ఆల్సో మనం ఏదో మన ఆలోచనల ప్రకారం, మనసులో ఉండేటువంటి దాని ప్రకారం ఏదో లైఫ్ గడుపుతూ ఉంటాం. దాని మీద మనకి ఏమైనటువంటి కంట్రోల్ ఉండదు. సో నీ మీద నీకు కంట్రోల్ ఉండాలి అని అంటే ఈ లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరము దాని గురించి కొంత తెలుసుకోవాలి. సో ఆ సూక్ష్మ శరీరము దాని నియంత్రణ అనేటువంటిది ఒక యజ్ఞ భావనగా చెయ్యమని ఇక్కడ ఈ ప్రాణాయామం గురించి పరమాత్మ ఇంకొక యజ్ఞాన్ని గురించి చెప్తున్నారు. ఇది యజ్ఞం. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు దట్ ప్రాణాయామ, ప్రాణయజ్ఞము. ఏమిటి ప్రాణయజ్ఞము అని అంటే ప్రాణ అపానములు అనేటువంటివి ఈ ప్రాణములోనే భాగస్వాముగా ఉంటాయి. మనకి జనరల్ గా ప్రాణం అంటాము, కానీ ఈ ప్రాణానికి 5 ఫంక్షన్స్ ఉంటాయి. మనం తీసుకునేటువంటి లోపలికి వచ్చేటువంటి ప్రాణము, బయటికి వెళ్ళేటువంటి ప్రాణము మనకి ఒక గ్రాస్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా, అంటే మనం ఫీల్ అవుతాం, కనబడదు, కంటికి కనబడదు, బట్ వీ నో దట్ వీ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. శ్వాస గమనం దానంతటా జరుగుతూ ఉంటుంది. సో ఈ శ్వాస లోపలికి వచ్చేదాన్ని ప్రాణమని, బయటికి వెళ్ళేదాన్ని అపానమని అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే బయటికి వెళ్ళేదాన్ని ప్రాణమని, లోపలికి వచ్చేదాన్ని అపానమని చెప్తారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ద బ్రెత్ దట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్ దట్ ఈస్ ప్రాణ అనుకుందాము, బయటికి వెళ్ళేటువంటి దాన్ని అపాన అనుకుందాం. ప్రాణ అపాన. ఈ ప్రాణ అపానములను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయమంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే అపానే జూహతి ప్రాణం. ఈ జూహతి అని అంటే హోమం చేయడం అని అనుకుంటున్నాం, ఆఫరింగ్, అబ్లేషన్. ఇప్పుడు మామూలుగా ఓం ఏదో ఒక మంత్రం చదువుతాం, ఓం దేవ్యై ఇదన్నమమ, ఏదో మన చండీ హోమం చేసినప్పుడు ఇది దేవతకు సంబంధించినటువంటిది, నాది కాదు అని స్వాహ అని మనం నెయ్యి వేస్తాం. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, లోపలకు వచ్చేటువంటి ప్రాణమును బయటకు వచ్చేటువంటి ప్రాణమునందు జూహతి, ఆహుతి చేయమంటున్నారు. అపానే జూహతి ప్రాణం, ప్రాణే అపానం తథా అపరే. అలాగే బయటకు వచ్చేటువంటి ప్రాణమును లోపలికి వచ్చేటువంటి ప్రాణంతో ఆహుతి చేయమంటున్నారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ కదా, ఇట్ సీమ్స్ టు బి వెరీ సింపుల్. ఒక సాధన
ప్రాణాయామ సాధన అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఏం చేయాలి? లోపలకు వచ్చేటువంటి ప్రాణమును బయటకు వచ్చేటువంటి ప్రాణమునందు ఆహుతి చేయడము, బయటకు వచ్చేటువంటి ప్రాణమును లోపలికి వచ్చేటువంటి ప్రాణమునందును అర్పణ చేయడము. జోహతి అంటే అర్పణ చేయడము. ఇందులో కష్టమేముంది? ప్రాణే అపానే జోహతి ప్రాణం, ప్రాణే అపానం తథా అపరే. మరికొంతమంది యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును హోమం చేయుదురు. అట్లే మరికొంతమంది యోగులు ప్రాణవాయువునందు అపాన వాయువును హవనము చేయుదురు. ఈ రకంగా ప్రాణగతి రుద్ధ్వా, ప్రాణ అపానగతి రుద్ధ్వా. రుద్ధ్వా అనంటే నియమించి, ఈ ప్రాణమును ప్రాణవాయువునందు నియమించి, ప్రాణ అపానవాయువునందు నియమించడము, అపానవాయువును ప్రాణాయామ నియమించడము. నియమించడము అనంటే నియంత్రించడము. వాటిని ఒకదాని యందు నియమించి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. ప్రాణాయామమును చేయగోరు కొంతమంది యోగులు ఇలాగా ప్రాణాయామము అనేటువంటి ఒక యజ్ఞాన్ని చేయమని, ఒక యజ్ఞ భావనగా దీన్ని ఆచరించమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అదర్ డివోటీస్ ఆఫర్ యాజ్ సాక్రిఫైస్ the incoming breath of prana in the outgoing breath of apana, and the outgoing breath of apana in the incoming breath of the prana, thus arresting the cause of inhalation and exhalation, rendering breath unnecessary by intent practice of pranayama. ఇది చాలా చాలా కొంచెం అంటే చాలా సులువుగా కనిపించినప్పటికీ కూడా దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ టెక్నిక్ ఫర్ ధ్యానమునకు. ఇది చాలా చాలా ఉత్తమమైనటువంటి టెక్నిక్. అసలు మనం ఇంకొంచెము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ధ్యానం ఏమిటి, ఎందుకు చేయాలి, అసలు ఈ ప్రాణాయామ టెక్నిక్ ఏంటి, ఈ లైఫ్ ఫోర్స్ కంట్రోల్ ఏమిటి, ఇది ఇంత సులువైనది అయితే మనం ఎందుకు చేయలేకపోతున్నాము, దీనికి కారణం ఏమిటి, అసలు ఎందుకు చేయాలి, ఇలాంటి సందేహాలు అనేటువంటిది రావచ్చు. దీన్ని కానీ మనము చేస్తే మనం ఏం చెప్తున్నాము? ఇంతకు ముందు మెడిటేషన్ చెప్పినప్పుడు కూడా సోహం ధ్యానం గురించి చెప్పాం. సోహం, సహ అహం, దాన్ని హంస ధ్యానము అని కూడా చెప్తారు. హాంస, హంస. సోహం తిరిగేస్తే ఏమైంది? హాంస. సహ అహం. సహ అంటే అతడు, అహం అంటే నేను. దాని అర్థం కూడా చూడండి ఎంత అద్భుతమైనటువంటి. సహ, సోహం, సోహం, సోహం. దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మంత్రంగా చెప్తారు. సోహం. సోహం అనేటువంటిది ఇది ఒక మంత్ర. ఈ మంత్రంలో ఏం చెప్తున్నాము? బయట ప్రాణమును లోపలకు వచ్చేటువంటి ప్రాణము, లోపలకు వచ్చేటువంటి ప్రాణమును బయటకు వెళ్ళేటువంటి ప్రాణము. ఈ ప్రాణము అంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటే లోపలకు వచ్చేటువంటి శ్వాస, బయటకు వెళ్ళేటువంటి శ్వాస అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది మనకి తెలుసు కదా. బట్ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ నాట్ వాచ్ఫుల్ ఆఫ్ అవర్ బ్రెత్, వీఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ అవర్ బ్రెత్. ఆర్ వి కాన్షియస్ ఆఫ్ అవర్ బ్రెత్? వీఆర్ ఫర్గెట్. ఎందుకంటే దానంతట అది జరిగేటువంటి ప్రక్రియ, ఈ శ్వాస ప్రక్రియ అనేటువంటిది దానంతట జరుగుతూ ఉంటుంది కాబట్టి we take it for granted. మొన్న కరోనా లేకపోతే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా మనకు పడిసం పెట్టినా, లేకపోతే ముక్కు దెబ్బడ వేసినా, లేకపోతే ఇక్కడ చెస్ట్ కంజెషన్ వచ్చినా, లేకపోతే ఆస్తమా ఉన్న పేషెంట్స్కైనా ఈ శ్వాస విలువ తెలుస్తుంది. ఒక బ్రెత్ తీసుకోవాలంటే వాళ్ళు అసలు ఒక ఎంతో వాళ్ళు దే హ్యావ్ టు స్పెండ్ thousands of rupees to go to a doctor, and they have to అది ఆస్తమాకి వచ్చిన దాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళు ఇన్హేలర్స్ అవి పెట్టుకొని వాళ్ళు దాన్ని ట్రీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయాసం తగ్గుతుంది. ఆయాసము అని అంటే ఏంటి? శ్వాస సరిగ్గా నడవకపోవడమే ఆయాసం. శ్వాస ఇప్పుడు మనకి అసలు చాలా సులువుగా నడుస్తున్నది శ్వాస. ఇట్స్ వెరీ సింపుల్. అసలు వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. అంత హాయిగా నడుస్తున్నటువంటి శ్వాస ఏదో కారణాంతరాల వల్ల కొంచెం ఆటంకం కలిగినా కూడా అస్సలు మనం తట్టుకోలేము దాని గురించి. బాగా నడిచినప్పుడు అస్సలు పట్టించుకోం. ఆ శ్వాసే
సాక్షాత్ భగవత్ స్వరూపం. ఆ శ్వాసే భగవంతుడు. ఆ భగవంతుడు తత్వమే నేను. అహం, సోహం, అహం, సహా అహం, అహం సహా, అహం సహా హంస, సోహం నేనే అదే, అహం బ్రహ్మాస్మి. దట్ ఈస్ ద మంత్ర. సో సింపుల్ శ్వాసే ఒక మంత్రం అయితే, అదే అహం బ్రహ్మాస్మి మంత్రం అయితే, దానిని కాని మనం గమనిస్తే అది ప్రాణాయామ టెక్నిక్ అవుతుంది, అదే లైఫ్ ఫోర్స్ కంట్రోల్ టెక్నిక్ అవుతుంది, అదే క్రియాయోగం అవుతుంది. దట్ ఈస్ ద టెక్నిక్ వాట్ లార్డ్ కృష్ణ ఈస్ టాకింగ్ అబౌట్ హియర్. దిస్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్. దానికి అందుకనే ప్రాణాయామము అనేటువంటి దాని గురించి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చి దాని గురించి మాట్లాడుతున్నాం. అయితే ఏం చేయాలి ఇప్పుడు మనం? ఈ మంత్రం చేయాలి అని అంటే, దీన్ని ఏం చేయాలి అని అంటే, ఒకటి అసలు నేనెవరు? మళ్ళీ అక్కడికే వస్తాము ఈ ప్రశ్న. నేను దేహమా? తెలుస్తున్నది కదా. నేను దేహమును తెలుసుకునేవాడిగా ఉన్నాను కాబట్టి నేను దేహం కాదు. ఎందుకంటే ఈ దేహము వదిలి వెళ్ళిపోతున్నటువంటి వాడు, లేకపోతే వదిలి వెళ్ళిపోతున్నటువంటిది ఏదో ఉంది అని ఇప్పటికైనా మనకు అర్థమైంది. మనం ఇన్ని క్లాసులు విన్నాం, ఇన్ని చేశాం కాబట్టి దేహం నుంచి ఒక సూక్ష్మ శరీరం బయటికి పోతున్నదని చెప్తున్నాం. స్థూల శరీరము ఇక్కడ ఉన్నది. సూక్ష్మ శరీరం అనేటువంటిది ప్రాణము పోయినప్పుడు, దేహోత్పత్తి జరిగినప్పుడు, దేహం ఉత్క్రమణ జరిగినప్పుడు, దేహం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక సూక్ష్మ శరీరం వెళ్ళిపోతున్నది. ఏమిటి సూక్ష్మ శరీరము? ఈ స్థూల దేహం ఏమిటి, సూక్ష్మ దేహం ఏమిటి? దీని వెనకాతలు ఇంకా లింగ శరీరము అన్నాము, లేదా కాజల్ బాడీ అన్నాము, లేదా కారణ శరీరం అన్నాము. స్థూల సూక్ష్మ కారణ దేహాలు అనేటువంటిది ఉన్నాయి. ఈ 3 దేహాలు నేను కాదు, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ దాట్. దెన్ హూ యామ్ ఐ? నేనెవరు? నేను కేవలము ఇది తెలుసుకునేవాడిగా ఉండేటువంటి చైతన్య స్వరూపము. ఐ ఆమ్ దట్ కాన్షియస్నెస్. ఐ ఆమ్ దట్ ప్యూర్ కాన్షియస్నెస్. తెలివి, ఎరుక, సాక్షి, తెలుసుకునేటువంటి వాడిగా ఉండేటువంటి నేను దేహమునకు వేరుగా ఉంటూ దేహమును చూడగలుగుతున్నాను. స్థూల శరీరం బాగా కనిపిస్తున్నదండి, బాగానే ఉంది. కానీ సూక్ష్మ కారణ శరీరాలంటే తెలియరావట్లే, నాకు తెలియట్లే అది. నేను ఇంక మరి ఏం సాధన చేస్తా? ఏమి యజ్ఞం గురించి చెప్తున్నారు మీరు? అపానే జుహతి ప్రాణం, ప్రాణ అపానం తథా ప్రాణ ప్రాణగతి రుద్వ ప్రాణాయామం. దెన్ హౌ ఐ లిబరేటెడ్? ఇక్కడ మనం ముక్తి, మోక్షము, సాధన దాని గురించి మాట్లాడుతున్నాం. హౌ ఐ విల్ గెట్ లిబరేటెడ్? దెన్ వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు డూ? అంటే ఇఫ్ యు నో వాట్ ఈజ్ యువర్ సూక్ష్మ శరీర. ఏమిటి సూక్ష్మ శరీరము అని అంటే, ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే, ప్రాణం సూక్ష్మమే కదా, మనకు కనబడడం లేదు. ఇంద్రియాలతో మనం ఇంద్రియాలతో మనకు అగోచరము, కళ్ళు చూడలేదు, స్పర్శ దాన్ని చూడలేదు. ఇలా పెట్టుకుంటే స్పర్శ ఏదో అనేటువంటి తెలుస్తున్నది, కానీ లోపల జరుగుతున్నటువంటి ప్రక్రియ మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఎలాగా ఇంద్రియాల గోచరం కాదు, చెవి వినబడదు, ఏమీ తెలియదు. కానీ ఒక ఇంద్రియం తెలుస్తున్నది, నాకు తెలుస్తున్నది, ప్రాణం ఉన్నది, ప్రాణం కదులుతున్నది, లోపలికి శ్వాస వస్తున్నది, బయటికి వెళ్తున్నది అనేటువంటి తెలుస్తున్నది. సో అది ఒక ప్రాణము. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎనర్జీ, లైఫ్ ఫోర్స్, ఒక శక్తి. ఈ శక్తి ద్వారానే మనము తిన్నాహారం అరుగుతున్నది, రక్త ప్రసరణ జరుగుతున్నది, గుండె కొట్టుకుంటున్నది. ఆ లోపల ఇక్కడ మింగినటువంటి ఆహారము ఆ లోపలికి వెళ్ళి ఆ లోపల జ్యూసెస్ అన్ని ఊరుతున్నాయి. జఠరాగ్ని, లివర్, బైల్ అండ్ సో మెనీ జ్యూసెస్ అన్ని. అసలు ఒక బాడీలో కానీ మనం చూస్తే ఇట్స్ ఎ బిగ్ కెమికల్ ఫ్యాక్టరీ. ఒక్క లివర్ లో ఒక జ్యూస్ సరిగ్గా ఊరకపోతే, అందులో అది తిన్నటువంటి అది లేకపోతే, then we have to spend thousands of rupees, lakhs of rupees for correction of them. So I need not emphasize what the importance of so many the internal గా ఉండేటువంటి ఆ కెమికల్స్ గురించి, దాని గురించి మనం దాని గురించి చర్చించుకోకలే. ఇట్ ఈస్ ఎ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్. సో అలాంటివన్నీ పని చేయడానికి కారణం ఏమిటి అంటే ఈ ప్రాణశక్తి. బయట కాస్మిక్ ఎనర్జీగా ఉంది, జగత్తులో వాయు రూపంలో ఉండేటువంటి ఒక కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. అంటే విశ్వజనీయమైనటువంటి శక్తి లోపల
ఒక సూక్ష్మ రూపంలో శ్వాసగా ప్రాణశక్తిగా లోపల పనిచేస్తున్నది. ఈ ప్రాణశక్తిగా పనిచేస్తున్నది. దట్ ప్రెజెన్స్ ఈస్ దిస్ లైఫ్ ఫోర్స్. ఆ లైఫ్ ఫోర్స్, ఈ లైఫ్ ఫోర్స్ తాలూకా పని ఏమిటి అని అంటే ఈ లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నిటిని కూడా సక్రమంగా పని చేయించడం ఒకటి. అంతేకాకుండా మనస్సు అనేటువంటిది ఉంది లోపల. ఏమిటి మనస్సు అని అంటే ఆలోచన స్వరూపంగా ఉంది. చేతనాత్మక అంటే ఆలోచనలుగా ఉన్నాయి, వస్తున్నాయి వెళ్తున్నాయి. లేకపోతే ఒక ఇన్స్టింక్ట్ అంటే వాసనలు తెలుస్తున్నాయి, ఇది బాగుంది ఇది బాగులేదు, ఇది నాకు ఇష్టము నాకు ఇది అయిష్టము అని తెలుస్తున్నది. తర్వాత తెలియడమే కాకుండా ఆ మనస్సులో వచ్చినటువంటి ఆలోచనలు పొడచూపడమే కాకుండా దానిని ఒక నిర్ణయం కూడా తీసుకుంటున్నది బుద్ధి. ఇది వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, లేకపోతే ఇది నాకు ఇష్టడు, వీడు నా కొడుకు, వీడు నల్లవాడు కాదు, లేకపోతే వీడిని చూస్తే వీడి బ్లాక్ రంగు వాళ్ళు నాకు ఇష్టం లేదు, నా రిలిజియన్ హిందూ, నా రిలిజియన్ అది, లేకపోతే నేను శైవుడిని, నేను వైష్ణవుడిని, వాళ్ళు క్రిస్టియన్ని, ఇది వీళ్ళు మంచివాళ్ళు, అలాంటి బుద్ధి ఒకటి పనిచేస్తున్నది. ఆ బుద్ధితో పాటు ఒక ఇమోషన్స్ కూడా ఉన్నాయి. అబ్బా నా పిల్లడు ఈ రోజు ఇప్పుడు ఏం చేస్తున్నాడో, నా కూతురు ఎలా ఉందో, లేకపోతే నాకు ఇవాళ ఆఫీసులో ఏమి ఇస్తారో, ఇమోషన్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఇది నాది అనేటువంటి ఒక అహంకారం అనేటువంటిది కూడా ఉంది. ఈ అంతఃకరణము, అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఈ అంతఃకరణము, కరణము అని అంటే ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యాక్షన్ సూక్ష్మముగా పనిచేయడానికి కారణమైనటువంటిది కూడా ఈ లైఫ్ ఫోర్సే. ఈ లైఫ్ ఫోర్స్, ఈ ప్రాణం అనేటువంటిది పనిచేయడానికి కూడా లైఫ్ ఫోర్సే కారణం. సో అప్పుడు ఈ సూక్ష్మ శరీరం అంటే ఐదు కర్మేంద్రియములు శక్తులు. కర్మేంద్రియములు కాళ్ళు నడిపించేటువంటి శక్తి, చేతులు పట్టుకునేటువంటి శక్తి, కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి శక్తి, మనం తిన్న ఆహారాన్ని బయటికి పంపించగలిగేటువంటి, మల విసర్జన చేయగలిగేటువంటి శక్తి, ఇవన్నీ కూడా శక్తులు. ప్రొక్రియేటింగ్, ప్రతి జీవి కూడా మళ్ళీ తనకు మాలినట్టుగా ఇంకో క్రియేషన్ చేయడానికి ఉండేటువంటి శక్తి, వీర్య శక్తి. ఆ శక్తులన్నిటికీ కూడా కారణము ప్రాణశక్తే. అంటే సూక్ష్మ శరీరం అంటే ఏమిటి అని అంటే 5 కర్మేంద్రియముల శక్తులు, 5 ప్రాణేంద్రియముల శక్తులు, 5 జ్ఞానేంద్రియముల శక్తులు, ప్లస్ 4 అంతఃకరణ శక్తులు, 19. అంటే ఇది సూక్ష్మ శరీరం. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సూక్ష్మ శరీరము పనిచేయడానికి కారణము ప్రాణశక్తి. అలాంటి ప్రాణశక్తిని మనము ఇక్కడ యజ్ఞముగా మనము కానీ నియంత్రిస్తే దెన్ ఆ సూక్ష్మ శరీరము అనేటువంటి దాని మీద మనకు ఒక నియంత్రణ అనేటువంటిది వస్తుంది. ఏమిటా నియంత్రణ అంటే మనస్సులో సాత్వికత, భగవంతుణ్ణి తెలుసుకోగలగడము, లేదా అర్థం చేసుకోగలడం. ఇప్పుడు వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మీ, నాకు మంచి ఏంటి, నాకు చెడు ఏంటి, నాకు కావాల్సింది ఏంటి, నాకు అక్కర్లేనిది ఏంటి, ఏది తినాలి, ఏది తినక్కర్లేదు, ఏది తింటే నా ఆరోగ్యం బాగుంటుంది, వీటన్నిటికీ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు. మైండ్ అంతా కూడా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. కామక్రోధాలు, అవి కావాలి, ఇవి కావాలి, ఇది చేగోడీలు తినేద్దాం, అది తినేద్దాం, రకరకాలైన, లేకపోతే నాకు అది ఇష్టము, అలా వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇలా గందరగోళంగా ఉండేటువంటి దానిని ఆ యాజిటేషన్, అలజడి, ఆందోళన, అబ్బా ఇవాళ చాలా మనసు ఏం బాగులేదు, మనసు ప్రశాంతంగా లేదు, అసలు నాకు ఎందుకో చాలా చికాగ్గా ఉంది, దీనికి కారణం ఏమిటి అని అంటే ద లైఫ్ ఫోర్స్ ఈజ్ నాట్ అండర్ ఆర్డర్. లైఫ్ ఫోర్స్ ఈజ్ డిస్టర్బ్డ్. వెన్ ఈజ్ ఈజ్ డిస్టర్బ్డ్ దెన్ ఇట్ విల్ రిజల్ట్ యాజ్ ఎ డిసీజ్. మనస్సు అల్లకల్లోలం, ఆందోళన, ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనస్సుని నియంత్రించాలంటే ఏం చేయాలి? తెలియదండి. మనస్సుకి ప్రాణానికి లింక్. ఈ లోపల ఉండేటువంటి ప్రాణశక్తి మనస్సుని నియంత్రిస్తుంది, బుద్ధిని నియంత్రిస్తుంది, అహంకారాన్ని నియంత్రిస్తున్నది, భావనలను నియంత్రిస్తున్నది, అన్ని ప్రాణశక్తులు అన్ని ఇంద్రియాలను నియంత్రిస్తున్నది. సో సూక్ష్మ శరీరం మొత్తం పనిచేయడానికి కారణమైనటువంటి ఆ ప్రాణశక్తి, దానిని యజ్ఞం చేయమంటున్నారు ఇక్కడ. ఎలా ఆ యజ్ఞం కూడా ఏం చేయమన్నారు? వెరీ సింపుల్. అపానే జోగతి ప్రాణం, ప్రాణే అపానం తథాపరే, ప్రాణగతి రుద్వ. ప్రాణమును అపానమును నియమించు అంటున్నారు. నియమించాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి?
సుఖ ప్రాణాయామం చేయి ముందు. మనం చెప్పాము సుఖ ప్రాణాయామంలో శ్వాసను ఒకసారి 10 సార్లు 10 టు ద కౌంట్ ఆఫ్ 10 తీసుకో, టు ద కౌంట్ ఆఫ్ 10 హోల్డ్ చేయి, టు ద కౌంట్ ఆఫ్ 10 వదులు. మరి ఏం అవసరం లే, ఎక్కువ అవసరం లే. ఇది చేసిన తర్వాత ఏం చేయాలి? వచ్చే ప్రాణమును పోయే ప్రాణమును, వచ్చే శ్వాసను పోయే శ్వాసను గమనించు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ దట్ ఈస్ కాల్డ్ ద సోహం ధ్యానం. అది చేస్తే ఏమవుతుంది? ఇది చేస్తే మనసు ప్రశాంతం అవుతుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతం అవుతుందో మనలో ఉండేటువంటి ఆందోళన తగ్గుతుంది, ఇమోషన్స్ అన్ని కూడా తగ్గుతాయి. అప్పుడు ఆ కామ్నెస్ ఆఫ్ దట్ మైండ్ వల్ల, అంటే మనస్సు ఎప్పుడైతే కామ్ అయిందో అప్పుడు ఏమవుతుంది అని అంటే ద రిఫ్లెక్షన్. ఇప్పుడు ఒక కొలను ఉంది, ఒక చిన్న సరస్సు ఉంది, దాంట్లో ఒక రాయి వేసాం. ఆ రాయి వేయడం వల్ల ఏమైంది? అనేకమైనటువంటి అల్లలు వచ్చాయి, అల్లకల్లోలంగా ఉంది. పైన చంద్రుడు ఉన్నాడు. ఇవాళ నిన్న మొన్న చంద్రుడు మన పూర్ణిమ అయింది. ఈ మనం ఆ పూర్ణ చంద్రుడిని మనము ఆ సరస్సులో చూడలేము, అల్లకల్లోలంగా ఉంది. ఆ చంద్రబింబం తాలూకా రిఫ్లెక్షన్, అద్భుతమైనటువంటి ఆ పౌర్ణమి తాలూకా వెలుగులు అద్భుతంగా ఆస్వాదించలేము మనం. ఎందుకు అనంటే ఈ రాయి వేసి కూర్చున్నాం మనం, మనసు అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎప్పుడైతే ఈ ప్రాణాయామం ద్వారా, ఈ ప్రాణాయామం అనేటువంటి ధ్యానం చేయడం వల్ల ఆ చంద్రుడు పూర్ణంగా వికసిస్తాడు, ఒక ప్రశాంతమైనటువంటి వెన్నెల. అలాగే నేనెవరు అనంటే నేను ఒక చైతన్య స్వరూపుడు, తెలివి స్వరూపంగా ఉండేటువంటి వాడిని, అన్ని తెలుసుకొనగలిగినటువంటి విజ్ఞానము జ్ఞానశక్తి ఉండేటువంటి వాడిని. కానీ ఇది కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవ్వట్లే ఆ కింద అలజడ్లే ఆందోళన వల్ల. అందువల్ల మనస్సు అనేటువంటిది చికాకు పెడుతున్నది, బుద్ధి చికాకు పెడుతున్నది. దాన్ని ఏం చేయాలి అని అంటే వెన్ యు మేక్ యువర్ మైండ్ కామ్ త్రూ దిస్ ప్రాణాయామ, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఏమిటి అసలు ఈ శ్లోకం ఏం చెప్తున్నాడు, కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎందుకు ఈ యజ్ఞం చేయమని అంటున్నాడు, ఈ యజ్ఞం వల్ల ఉపయోగం ఏమిటి, వాట్ దట్ ఐ కెన్ అండర్స్టాండ్ అనేటువంటి క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. సో మనం దానికి బదులు, అంటే ముందు తెలియకుండా, ముందు ధ్యానం చేయకుండా, లేకపోతే ముందు ఈ ప్రాణాయామం చేయకుండా, యమ నియమాలు అనేటువంటివి చేయకుండా, ప్రత్యాహారము లేకపోతే దాని గురించి అర్థం కాకుండా బలవంతంగా చేస్తే, బలవంతంగా నియమించి చేస్తే ఇంకా మనసులో ఆందోళన అలజడి అవుతాయి. కొంతమంది ఏమవుతుంది అంటే దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యోగా మెడిటేషన్. యోగా ధ్యానము గురించి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాము, మెడిటేషన్ గురించి ఎందుకు ఇస్తాము అని అంటే, ఫస్ట్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వాట్ లైఫ్ ఈజ్, వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇఫ్ యూ డూ దట్, దెన్ దేర్ విల్ బి, దెన్ యూ కెన్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. భగవంతుడికి భక్తి ప్రధానం. భక్తి ఎక్కడుంది? భక్తి మనస్సులో పుట్టాలి. మనస్సులో ఎందుకు పుట్టడం లేదు? నన్ను నేను ఎందుకు ఒక ఇమోషన్ గా సమర్పించుకుంటున్నానా, మనము, లేదా కేవలం ఒక ప్రేమగా వెళ్తున్నానా? అప్రోచ్, వాట్ ఈజ్ అవర్ అప్రోచ్ టువర్డ్స్ అవర్ చిల్డ్రన్? మనకి ప్రేమ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మన రిలేషన్ లో చూస్తే మన పిల్లల్ని మనం ప్రేమిస్తాము. ఆ ప్రేమ అనేటువంటిది ఈజ్ ఇట్ సెల్ఫిష్ లవ్, ఈజ్ ఇట్ లవ్ విత్ ఎక్స్పెక్టేషన్, ఆర్ ఈజ్ ఇట్ అన్కండిషనల్ లవ్? అంటే ఆ ప్రేమ యందు ఒక కల్మషము లేనటువంటి ప్రేమ ఉన్నదా? నిజంగా మనం గమనించగలమా? అది మనం ఇంట్రాస్పెక్ట్ చేసి చూడగలమా? మన పిల్లలనే, లేతే మనకు ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి బంధువులనే, మన స్నేహితులనే మనము నిష్కల్మషంగా, అన్కండిషనల్ గా ప్రేమించలేకపోతే తెలియనటువంటి భగవంతుడు, ఏదో భయము. భగవంతుడు అంటే భగవంతుడిని ఎందుకు ప్రేమిస్తామండి? మనం కోరిన వరాలు ఇస్తాడని. లేదే నాకు నా పిల్ల పెళ్లి అవటం లేదు, ఏ భగవంతుడా నా పిల్ల పెళ్లి అయ్యేటట్టు చెయ్యి. లేకపోతే నాకు ప్రమోషన్ రావట్లేదు, ఏ భగవంతుడా నాకు ప్రమోషన్ వచ్చేటట్టు చెయ్యి. ఎందుకు చేయాలి భగవంతుడు? భగవంతుడికి వేరే పనేం లేదా? లేకపోతే నువ్వు 100 కొబ్బరికాయలు కొట్టావని చెప్పి నీకు భగవంతుడు నీ కోరిన అంటే గాడ్ని కూడా కరప్ట్ చేస్తాం మనం. కొబ్బరికాయలు కొట్టి ఉండిలో 1000 రూపాయలు వేసి, లేకపోతే మొక్కుకున్నానని వేసి, ఈజ్ ఇట్ దట్ గాడ్ ఈజ్ లైక్ దట్? అంటే యూ కెన్ ఎంటైజ్ గాడ్. భగవంతుడు ఇచ్చినటువంటి చిన్న భగవంతుడే కదా మనకి ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, చుట్టూ ఆయన కాచేటువంటి పళ్ళు, మామిడి పళ్ళు ఆయన చెప్పితే కాస్తాయా? భూమిలో ఒక విత్తనం నాటావు, ఆ నీళ్లు పోసావు, నీళ్లు ఆయన ఇచ్చినవి, గాలి ఆయన ఇచ్చింది, సూర్యరశ్మి ఆయన ఇచ్చింది, ఆ పండు పండింది ఆయన పండింది.
చిన్న మొలకెత్తింది. ఆ మొలకెత్తిన తర్వాత కాయ అయింది, కాయ పండైంది. ఇవన్నీ ఆయన చేస్తే నువ్వు మాత్రం ఏం చేసావు? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నేను 100 మామిడికాయలను తెచ్చాను, లేకపోతే ఇవాళ సువర్ణరేఖకాయలను కొన్నాను, 10,000 రూపాయలు పెట్టి కొన్నాను, అవి తీసుకెళ్లి భగవంతుడికి ఇచ్చాను. నేనిచ్చాను. నేనిచ్చి భగవంతుడికి, ఏ భగవంతుడా నీకు నీకు డజను మామిడి పళ్ళు నేను ఇచ్చాను కాబట్టి నాకు మాత్రం ఇది ఇయ్యు, నాకు మాత్రం శుభ్రంగా నాకు మళ్ళీ ఉద్యోగంలో ప్రమోషన్. ఇది చేసేట వీడు. ఇక్కడ వీడికి ప్రేమ నిష్కల్మషమైనట్టు ప్రేమ ఎక్కడుంది? ఇది ఎందుకు చేయలేకపోతున్నాం? అది అన్కండిషనల్ ఎందుకు చేయాలి? బికాజ్ మనస్సులో కల్మషం, బుద్ధిలో కల్మషం, రాగద్వేషాలు పట్టి పీడిస్తున్నాయి. హౌ టు ప్యూరిఫై దాట్? డూ అపానే జుహతి ప్రాణం ప్రాణ అపానం తథా అపరే ప్రాణగతి రుద్ధ్వ. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎప్పుడైతే ఈ మనస్సులు ప్రశాంతమైందో, అన్కండిషనల్ అయిందో, ఎందుకంటే ఇందులో ఏంటింది? సోహం, ఐ ఆమ్ దాట్, యు ఆర్ దాట్. నేనే అది, అదే నువ్వు. ఇంక నేను లేను, నేను కరిగిపోయాను. ద సాల్ట్ డాల్, ఒక ఉప్పు బొమ్మ వెళ్ళింది సముద్రాన్ని కొలుద్దామని. బట్ బై ద టైమ్ ఇట్ వెంట్ దేర్, ఇట్ మెర్జ్డ్ విత్ ఇట్, కలిసిపోయింది, అందులో లేదు. అలాగే నేను భగవంతుని ప్రార్థిద్దామని, భగవంతుని పొందాలని వెళ్ళాను. ఈ అహంకారం, ఈ శ్వాస నాది, ఈ శ్వాస నాది, ఈ శ్వాస, ఈ ప్రాణం నాది అని అనుకొని వెళ్ళాను. బట్ వెన్ ఐఎమ్ స్టార్ట్ వాచింగ్ మై బ్రెత్, ఐఎమ్ నో మోర్, ఐఎమ్ మెర్జ్డ్ విత్ మై బ్రెత్, ఐఎమ్ నో మోర్, ఐఎమ్ దాట్. And in that calmness of the mind, I am offering myself to the God and I merge with that God. Then that becomes the yajna. Nenu lenu akkada. When I am not there, then it becomes the love, unconditional love. And with that unconditional love, if you approach God, then that jnana, the real jnana, nenu evaru, aa sthula shariramu kaadu, సూక్ష్మ శరీరము కాదు, దానికి కారణభూతమైనటువంటి చిన్నములు కాదు, ఏమీ లేదు. ఐఎమ్ ప్యూర్ అవేర్నెస్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్, ఇఫ్ ఎట్ ఆల్ ఎగ్జిస్ట్. అండ్ ఈవెన్ దాట్ స్మాల్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో, ఇంక అది కూడా ఉండదు, సముద్రంలో కలిసిపోతుంది. నిర్వికల్ప సమాధి అనేటువంటి స్థితి, దాట్ ఈస్ కాల్డ్ ద క్రియాయోగ ప్రాణాయామ. సో ఈ శ్లోకంలో అపానే జుహతి ప్రాణం ప్రాణే అపానం తథా అపరే అనేటువంటి దాన్ని ఆ క్రియాయోగ మెడిటేషన్ అంటాము. ఇట్స్ ఓన్లీ ఏ బిగినింగ్, ఇంకా దాంట్లో చాలా ఉంది. ఎందుకంటే ఇది చేయగా క్రియాయోగంలో మళ్ళీ మనము ఒకటి చేస్తాము అంటే ప్రాణమును నియంత్రిస్తున్నాము. ఇక్కడ ఏంటంటే శ్వాసను గమనించాము ఫస్ట్ స్టెప్ లో, వాచింగ్ ద బ్రెత్. వెన్ యూ వాచ్ ద బ్రెత్ అగైన్ ఇట్ బికమ్స్ వెరీ కామ్ అయిన తర్వాత విత్ దట్ కామ్నెస్ అగైన్ యూ ట్రై టు ఆ లైఫ్ ఫోర్స్ ని, ప్రాణశక్తి అన్నాము కదా, ఈ ప్రాణశక్తిని మూలాధారం నుంచి మీద వరకు తీసుకొని మళ్ళీ మీద నుంచి కింద వరకు మళ్ళీ మన సుఖ ప్రాణాయామం లాంటిది చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాల్లో ఉండేటువంటి ప్రాణశక్తి అంతా కూడా ఆ హృదయంలోకి వచ్చి ఆ హృదయము కూడా చాలా అంటే అటు ఇటు వెళ్ళిపోయేటువంటిదంతా కూడా కాన్సన్ట్రేట్ అయ్యి, దెన్ ఆల్ ద లైఫ్ ఫోర్స్ విల్ అక్కడ ఉంటుంది, ఆ హృదయంలో కాన్సన్ట్రేట్ అయ్యి, దెన్ యూ కెన్ బి విత్ దట్ హృదయ కుహర మధ్యే కేవల చైతన్యముగా ఉండేటువంటి భగవద్ని మనము అనుభూతి చేయగలుగుతాం. కేవలం ఆ హృదయంలో ఉంటాడు భగవంతుడు. ఎక్కడున్నాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూత సయస్థిత. భగవంతుడు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు, అన్ని భూతముల హృదయంలో ఉన్నాడు. అక్కడ మనము ఆ భగవంతుని పొందగలుగుతాం. ఎలాగా? ఇమోషన్ లేకుండా, ఆ మనస్సులో ఉండేటువంటి చాంచల్యం లేకుండా. అది దెన్ దట్ పీస్, ఆ శాంతి అనేటువంటిది మనం అనుభూతి అయితే అదే, ఆ శాంతే ఆనందము, నిరవధికమైనటువంటి ఆనందము, సచ్చితానందం, సచ్చితానంద స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపముగా తెలుసుకుంటాం. మనం భగవంతుని తెలుసుకుంటాం. భక్త్యా అనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ ప్రవేశించ అన్నాడు 11వ శ్లోకంలో. భక్త్యా అనన్యయా శక్య, ఆ కేవల భక్తి ద్వారానే మనం పొందగలుగుతాము. ఆ భక్తి అనేటువంటిది ఎప్పుడు సిద్ధిస్తుంది అని అంటే, వెన్ యు కెన్ ప్యూర్ యువర్ సెల్ఫ్.
ఆ ప్యూరిటీ అనేటువంటిది యజ్ఞము ద్వారా వస్తుంది అని ఒక సాధన రహస్యాన్ని ఇక్కడ ఈ క్రియాయోగ దాంట్లో మనకి చెప్పారనమాట. సో దాట్ ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దెన్ విల్ గెట్ దట్. సో వీల్ జస్ట్ ప్రతిసారి క్లాస్ అవుతున్నది, ఒక్క 5 minutes విల్ స్టాప్ ఫర్ దిస్ శ్లోక. ఎందుకంటే బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డైల్యూట్ ఫర్దర్ బై నెక్స్ట్ గోయింగ్ ఇన్ టు దట్. అలాగే అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేష్ జ్యోతి. సో ఎవ్రీ శ్లోక ఈజ్ ఏ ట్రెమెండస్ పొటెన్షియల్. దాన్ని మనం ధ్యానంలో పెట్టుకొని అర్థం చేసుకోవడానికి, దాంతో మమేకం అయిపోవడానికి చాలా అద్భుతమైనది. సో విల్ డూ దిస్ ప్రాణాయామం అంటే ఈ హాంస ధ్యానము లేదా సోహం ధ్యానము అనేటువంటిది 5 minutes చేద్దాము. దెన్ విల్ కంక్లూడ్ టుడేస్ సెషన్. సో విల్ డూ దిస్ pranayamam and then we'll stop. Okay.